మీరు గమనిస్తే నయోమి రూతు వార్పాలకు అత్తైనప్పటికీ ఆమె తన భక్తి జీవితాన్ని చూపిస్తూ వచ్చింది. వారికి ప్రార్థనా జీవితాన్ని నేర్పించింది, వారికి వాక్యాన్ని కూడా నేర్పించింది. అందుకే రూతు అంటుంది, యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. యెహోవా అని మాట్లాడింది అంటే వాక్యం తెలియందా? తెలియంది కాదు, వాక్యం తెలుసు, వార్పాకి కూడా తెలుసు. కానీ తాను వెళ్ళిపోయింది పోనివ్వండి. కొంతమంది వెళ్ళిపోతారు, వెళ్ళిపోయే వాళ్ళని మనం ఏమీ చేయలేం. వాళ్ళని బతిమలాడి వెనక్కి తీసుకురాకూడదు కూడా. నయోమి అలా బతిమలాడలేదు. కానీ రూతు బతిమలాడుతుంది, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. నిజమైన బంధం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా, నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు కూడా మనలను వదిలిపెట్టి వెళ్ళలేరు. ఎవరైనా మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తే, యథార్థంగా ప్రేమిస్తే, మీ ఎడల నిజంగా ప్రేమ ఉంటే, మీరు ఎంత తోసేసినా, ఎంత తిట్టినా, ఎంత అసహ్యంగా మాట్లాడినా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకో తెలుసా? మీరు వారిని ప్రేమించేదానికంటే వారు మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారంటానికి అదే గుర్తు అనమాట. నయోమి అంటుంది, దయచేసి వెళ్ళిపోండి అని వాళ్ళకి దారి చూపిస్తున్నా, వార్ప వెళ్ళిపోయిన రూత్ అంటుంది, నేను నిన్ను విడిచిపెట్టను. నేను అంటాను, ఎవరైతే సరి అయిన క్రమంలో ఎదుగుతారో, ప్రార్థనా జీవితము, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో, వారు యేసయ్యతో నడవడానికి ఇష్టపడతారు. వారు యేసయ్యను చూసి కొనసాగుతారు. వారు భక్తి నేర్చుకుంటారు. అక్కడ రాయబడి ఉంటుంది కదా ఒక మాట, వారిద్దరూ బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి అని రాయబడి ఉంది. ఎక్కడికి వచ్చేదాకా? బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. బెత్లెహేము ఎందుకు ఆ మాట రాయించాడు దేవుడు అంటే, ఇది మార్గ మధ్యలోకి జరిగింది. కొద్ది దూరం నడిచిన తర్వాత ఆలోచన మారిపోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి ఎలాగుంటుందంటే, పాస్టర్ గారు నీకెందుకు మేము ఉన్నాం అని అంటారు. కొద్ది దూరం నడిచిన తర్వాత, బాబాయ్ నీతో మేము నడవలేము, బాయ్, నీతో మేమేం చేయలేము, నడవలేం బాబాయ్, నువ్వు చాలా గట్టిగా వాక్యం చెబుతున్నావు, చాలా కండిషన్స్ పెడుతున్నావు, మీతో మాకు కుదరదు బాబాయ్ అని ఏం చేస్తారు? వస్తారా? వెళ్ళిపోతారా? తిరిగి వెళ్ళిపోతారు. సైతాను కుదరనివ్వదుగా. కొన్నిసార్లు మనసు కుదురుపడినవ్వదు. మనసుని ఏం చేయదు? కుదురుపడినవ్వదు. వీళ్ళిద్దరు కలిసి ఉంటాం దేవుడికి చిత్తం అని తెలిసిన సైతాన్ ఏం చేస్తుంది అంటే విడగొట్టేస్తుంది. ఇక్కడ రూతు నయోమిల మధ్య దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. ఈరోజు నీకు అవిశ్వాసికి మధ్య గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్టిజం పొందావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్న నీతో దేవుడు ఉంటే, నువ్వు కూడా ఒక అన్యురాల్ని ధన్యురాలుగా చేయగలవా? ఒక అన్యుడు నిన్ను చూసి నిన్ను వెంబడించగలడా? ఒక అన్యురాలు నీ సాక్ష్యాన్ని, నీ భక్తి జీవితాన్ని చూసి నిన్ను వెంబడించగలదా? బంధుత్వంతో నడుస్తున్నట్టుగా కనబడతలా రూతు? బాధ్యత కలిగిన దానికిలాగా మధ్యలో దేవుని పెడతా మాట్లాడుతూ ఉంది. రూతు యొక్క అడుగులన్నీ కూడా దైవికమైన అడుగులుగా కనబడుతున్నాయి. మారు మనసు పొందిన జీవితంగా కనబడుతూ ఉంది, రక్షణ పొందిన జీవితంగా కనబడుతూ ఉంది. దేవునితో నడవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నట్టుగా కనబడుతూ ఉంది. వారిద్దరూ ప్రయాణమై బెత్లెహేము వచ్చే వరకు ప్రయాణం చేశారంట. కొందరు ప్రయాణాలు కొద్ది దూరంలో ఆగిపోతున్నాయి. కొంతమంది ఆరంభంలో వాళ్ళు చాలా బాగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆరంభంలో చాలా గొప్పగా కానుకలు ఇచ్చారు. ఆరంభంలో చాలా సహకారులుగా ఉన్నారు. కానీ ఈరోజు ఏమైపోయారు అంటే, వారు వేరైపోయారు, వారు నడవలేకపోయారు. కానీ వీరిద్దరు ఎలాగున్నారు తెలుసా? నయోమిని వెంబడిస్తూ రూతు బెత్లెహేము దాకా వచ్చింది. మీరు చాలామందికి సువార్త చెప్తారు, చాలామంది కొరకు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థనా గుంపు వరకు వస్తారు, మీ చేత ప్రార్థన చేయించుకుంటారు. తర్వాత వారు దేవుని వాక్యం దగ్గరికి రారు. ఎక్కడికి రారు? వాక్యం చెప్తుంటే అప్పుడు కూడా వింటారు. ఆ తర్వాత, బ్రదర్ మీరు వాక్యం విన్నారు కదా, బాప్టిజం తీసుకోండి బ్రదర్ అంటే ఏమవుతారు చెప్పండి? తీసుకుంటారా? తీసుకోరు.
వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు. కానీ రూతు బెత్లెహేముకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకు వచ్చింది. నేను అంటాను, ఇది ఒక శ్రేష్టమైన అనుభవం. బెత్లెహేము అనగా బాప్తిసం పొందిన అనుభవం. చాలామంది వస్తారండి, చాలామంది ప్రార్థన గ్రూపుకి వస్తారు, చాలామంది బైబిల్ స్టడీ గ్రూపుకి కూడా వస్తారు. ఆ తర్వాత బాప్తిసం పొందమంటే పొందరు. ఏవేవో ఆటంకాలు చెప్తారు, ఏవేవో సమస్యలు చెప్తారు. కానీ రూతు ఏ సమస్య చెప్పలా, అత్తతో కలిసి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత నయోమిని అందరూ చూసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే ఒకసారి చదువుతారా? వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఏమనుకుంటున్నారంట? అబ్బా, నయోమి అక్క వచ్చేసిందని ఆ ఊరు వారందరూ కూడా, బెత్లెహేములో ఉన్న ఆ కుగ్రామంలో ఉన్న వారందరూ కూడా నయోమి చుట్టేసారంట. అక్క బాగున్నావా, అక్క నయోమి అక్క కదా, నయోమి అక్క కదా, నయోమి కదా అనుకున్నారంట. కానీ అప్పుడు నయోమి ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదాన్నే వెళుతుని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా అంటుంది. నన్ను దేవుడు బాగా బాధపరిచాడు. ఒకప్పుడు సమృద్ధిగానే ఉన్నా, కానీ ఇప్పుడు ఏమైపోయా? అన్నీ పోయినాయి. నా భర్త పోయాడు, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. వెళ్ళేటప్పుడేమో సమృద్ధితో వెళ్ళా, ఇప్పుడేమో ఎలాగొచ్చా? నేను రిక్తురాలిగా వచ్చాను, ఏమీ లేని దానిగా వచ్చాను అని మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజలందరూ అలాగే చూస్తూ ఉన్నారంట. అలాగే అక్కడ నిలబడి తన ఇంటికి వెళ్ళి జీవితాన్ని ప్రారంభించింది. రూతుకి చాలా చక్కటి బోధ నేర్పించింది. రూతుకి దైవభక్తి నేర్పించింది. రూతు జీవితం ఎడల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. రూతు ఆ రీతికి నడుచుకుంటూ వచ్చింది. బోయాజు పొలానికి వెళ్ళింది పరిగెరుకుంటానికి. అద్భుతమైన కార్యం అంటే బోయాజు అంట రూతుని వివాహం చేసుకున్నాడు. బోయాజు ఇజ్రాయేలీయుడు. బోయాజు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. బోయాజు స్తుతించే గోత్రంలో ఉన్నటువంటి వాడు. కానీ నయోమిని బట్టి ఈ యొక్క రూతుని వివాహం చేసుకుంటే రూతు ఒక చక్కటి బిడ్డను కందంట. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? ఒకసారి చదువుతారా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీల్లో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమునందున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఒకప్పుడు స్త్రీలతో చెప్పింది, నన్ను మారా అని పిలవండి. బెత్లెహేముకు వచ్చిన తరువాత మారా అనిపించుకున్నా, కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఫలభరితమైన మధురంగా మార్చబడింది. మధురమైపోయింది. స్త్రీలు వచ్చి అన్నారు, అబ్బాబా ఎంత ధన్యురాలివి, ఇక నీకు ఎవరు బంధువులు లేరు, ఈ ఊరిలో ఇంకెవరు దిక్కులేరు అనుకున్నావు కదా నువ్వు. కానీ నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనింది. ఇతడు నిన్ను పోషిస్తాడు. ఇతడు నిన్నేం చేస్తాడు? పోషిస్తాడు. ఇతడు నీకు సహాయంగా ఉంటాడు. దేవుడికి స్తుతి కలుగును గాక అని స్త్రీలు చెప్తున్నారంట. నయోమి ముసలితనంలో ఉంది, సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. ఇంకా అంత మాత్రమే కాదు, అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిలిని ఉంచుకొని వానికి దాదీగా నుండెను. దాదీగా ఉందంట. తర్వాత ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదాను అని పేరు పెట్టారు. ఈ ఒబేదాను యొక్క కుమారుడు ఎవరో తెలుసా? యెషయి. యెషయి యొక్క కుమారుడు ఎవరో తెలుసా? దావీదు. అంటే ఇప్పుడు నయోమికి కొడుకులు లేరు, కానీ కోడల ద్వారా మోయాబీరాల ద్వారా యేసుక్రీస్తు సంతానానికి కారకురాలైంది రూతు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు తన గొప్ప ప్రణాళికను నయోమి రూతుల ద్వారా నెరవేర్చాడు.
ఈరోజు అన్యజనులమైన మనకు దేవుడు గొప్ప రక్షణ కలగడానికి గల కారణం, ఆ రోజు మోయాబీయులైన రూతు కరుణించబడింది, కృప పొందుకుంది, స్థానాన్ని పొందుకుంది, ఇశ్రాయేలు కుటుంబీకుల్లో చేర్చబడింది. నయోమితో నడవడం మూలాన భక్తి జీవితాన్ని నేర్చుకుని యేసుక్రీస్తు కుటుంబానికి ఓ మూల స్తంభంగా ఉంది. యేసుక్రీస్తు కుటుంబపు ఆ చరిత్రలో ఒక మూలరాయిగా కనబడుతుంది. ఈమె పేరు రూతు గ్రంథంలోనే కాదు, ఆ మత్తయి సువార్తలో కూడా మీరు చదివితే రూతు నందు అని ఉంటుంది. రూతు పేరు ఎందుకు ప్రస్తావించబడింది? అన్యురాలేగా. ఈరోజు అన్యులమైన మనకు యేసుక్రీస్తు ప్రభువారి వలన గొప్ప ధన్యత దొరికింది.